అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బుజ్జి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ ఇలా ముందుగా వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఇలా వేసుకొని తిప్పాలి. అలాగే కాస్త కొత్తిమీర యాడ్ చేయండి. అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీలో వేగే వరకు వేయించాలి. బాగా తిప్పి ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేయాలి. పన్నీర్ని ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సేమ్ ఎగ్ బుజ్జి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వెజిటేరియన్స్కి ఇది మంచి ఫుడ్ అండ్ హెల్దీ కూడా. ఎగ్ బుజ్జి ఎలా ఉంటుందో సేమ్ చూస్తాకి ఇది కూడా అలాగే ఉంటుందండి, కానీ పన్నీర్ బుజ్జి ఇది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇదిగో చూడండి, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది. అంతే, పన్నీర్ బుజ్జి రెడీ. సేమ్ ఎగ్ బుజ్జి ఎలా ఉందో అలా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే, ఇది ప్లేట్లో తీసుకొని చపాతీలోకైనా టేస్ట్గానే ఉంటుంది, రైస్లోకైనా టేస్ట్గా ఉంటుంది. నేను ఇలా రైస్తో సర్వ్ చేస్తున్నాను. రైస్ ఏంటి అలా ఉందనుకుంటున్నారా? ఇది రెడ్ రైస్ అండి. నేను రెడ్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నా. రెడ్ రైసు, పన్నీర్ బుజ్జి రెండు హెల్త్కి చాలా మంచిది కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.